అసలు డ్రైవర్లు అంటే లెక్క లేకుండా పోయింది. బయట ఉన్న నా కొడుకులకు కారు నడుపుతూ తండ్రిలాగా అంత పెద్ద వయసు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల నుంచి జేబీఎస్ వచ్చే బస్సు అంట. ఆ బస్సును సైడ్ ఓవర్టేక్ చేయడానికి కొంచెం దారి లేదనేసి వచ్చి డ్రైవర్ను మీద మీద వేసి తంతున్నాడు. చూడండి, అసలు ఈ వీడియో చూడండి ఒకసారి. వీడియో చూసిన తర్వాత ఇలానే నా కొడుకులని ఉంచొద్దు. ఇంతకుముందు ఎలా సోషల్ మీడియాలో హైప్ చేసి కొన్ని విషయాలు శిక్ష పడేదాకా జైలు పోయేదాకా చేశారో ఇది కూడా వీన్ని కూడా అట్టనే మనం అందరం షేర్ చేసి మరి సిపి సజ్జనర్ గారు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఎలా చేశారో ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇలాంటి వాడిని మరి ఆ డ్రైవరు ముసలాయనని పట్టుకొని ఈ చెత్తనా కొడుకు కాలేసి తొక్కుతూ కాలేసి తంతున్నాడు. మరి ఎవడన్నా సందర్భం డ్రైవర్ ఇప్పుడు డ్రైవింగ్ వచ్చు, కొద్దిగా గ్యాప్ ఉంటే కారు పట్టి తంతూ వెళ్ళిపోవాలి. నీకు చేత కాకపోతే ఆగాలి. అంతేగాని వచ్చి కారు ఆపేసి ఆయన మీద పడి కొట్టి తన్ని చేసి అసలు చాలా అంటే చాలా బాధేసింది. ఆమె ఎవరో కానీ వీడియో తీసుకుంటూ అడుగుతూ ఉంది, నువ్వు ఏం తప్పు చేశాడు ఏంది అలా ఎలా కొట్టే పోలీస్ స్టేషన్కి పంపా అని. అవును కరెక్టే, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇలాంటి నా కొడుకులను ఉతికి ఆరేసి జైల్లో దింగాలి. అట్లయితేనే మంచి బాగుపడతారు. ఇలాంటి చీడ పురుగులు అంటే చెత్తనా కొడుకులు ఇంకొకసారి వీడిని చూసి ఇంకొకసారి కూడా చేసుకోవడం జరుగుతుంది. అందుకనే వాడిని జైల్లో వేయాలి, వారికి శిక్ష పడాలి ఖచ్చితంగా. మరి ఇది కూడా అందరూ షేర్ చేసి అందరికీ మరి ఆ సిరిసిల్ల దగ్గర ఎక్కడ జరిగిందో కానీ ఆ బస్ డ్రైవర్ని మంచి పెద్ద ఏజ్ ఉంది, ఆ ఏజ్ మనిషికి గౌరవం ఇవ్వాలి తెలియదా? మన లుచ్చనా కొడుకు వీని పథకాలు పంపించాలి, కేసు అయ్యి జైలుకి పంపించాలి. అప్పుడే నాకైతే మంచిగా ఈ వీడియో పెడుతున్నా, అందరు షేర్ చేయండి. మీరు కూడా సహజమైన వరకు పోలీసులకు చేరిన వరకు షేర్ చేసి మొత్తం వీడియో పెడతారు. అలాంటి వాడు అరెస్ట్ అవ్వాలని